వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి రాగి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్తీ, పిల్లలకైనా పెద్దలకైనా. అండ్ రాగితో ఎన్నో వెరైటీస్ చేస్తుంటారు కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. అండ్ స్వీట్ తినాలనిపించినప్పుడు రాగి పిండి కానీ రాగులు ఉంటే కానీ ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. డైట్లో ఉన్న వాళ్ళైనా, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా స్వీట్ బయట నుంచి తెచ్చుకొని తినేయడం అంత హెల్తీ కాదు కదా. అలాంటి వాళ్ళు ఇలా హెల్తీ స్వీట్స్ ఇంట్లోనే ప్రిఫర్ చేయొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ మోర్ బెనిఫిట్ కూడా. సో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక నేను ఈ కప్పు కొలతతో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్ అంతా. సో ఈ కప్పుతో ఒక కప్పు రాగులను తీసుకొని వాటర్ పోసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 7 to 8 టైమ్స్ అయినా కడుక్కోవాలి వాటర్ పోసి. ఎందుకంటే చాలా పెస్టిసైడ్ స్మెల్ ఉంటుంది అండ్ చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత రాగులు మునిగేంత వరకు వాటర్ పోసి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. కనీసం 8 అవర్స్ అన్న మిల్లెట్స్ నానాలండి. అప్పుడే అందులోని పోషకాలు అనేవి మన శరీరానికి పూర్తిగా అందుతాయి. నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను రాగులని. మళ్ళొకసారి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రాగులు కొద్దిగా వేసుకొని కొన్ని వాటర్ వేసి ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నె పెట్టుకొని దానిపైన కాటన్ క్లాత్ వేసి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని నేను పాలని తీస్తున్నాను. ఇలా రాగి పిండిలోని వాటర్ మాత్రమే ఇలా పిండుకోవాలి. డైరెక్ట్ రాగి పిండిని అలానే యూజ్ చేయొద్దు. వీలైనంత వరకు వాటర్ పోస్తూ గట్టిగా పిండుకోవాలి. అండ్ పిండుకున్న తర్వాత ఇలా మిగిలిన మిశ్రమం ఉంటుంది కదా, అందులోకి ఇంకాస్త వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను స్ట్రైనర్తో కూడా చూపిస్తున్నాను. ఇలా వీలైనంత వరకు కొద్దిగా మాత్రమే వాటర్ పోసుకుంటూ కంప్లీట్గా నానబెట్టుకున్న రాగులన్నిటినీ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిగిలిన దానిని మనం టిఫిన్స్లోకి రాగి ఇడ్లీ కానీ దోశ కానీ యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 1 కప్ రాగులు తీసుకున్నాను కదా, దానికి 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరిని ముక్కల్లా కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇందాక రాగులని మిక్సీ పట్టుకొని పాలు తీసాను కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే. కొబ్బరి పాలు కూడా తీసి దీన్ని కర్రీలోకైనా యూస్ చేసుకోవచ్చు, కొబ్బరి పొడిని. తర్వాత ఈ పాలను కూడా ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం మనం. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా రాగి పాలు, వాటిని కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా రాగి పిండి కానీ ఎక్కడ కొద్దిగా కూడా ఉండకుండా. తర్వాత కొబ్బరి పాలను కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను షుగర్ వాడట్లేదు, ఇక్కడ బెల్లం వాడుతున్నాను. 1 కప్పు రాగులకి 1 కప్పు బెల్లం పైన 1/2 కప్పు వరకు బెల్లం తీసుకొని ఇలా కొన్ని వాటర్ పోసి జస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలంటే, పాకం రావాల్సిన అవసరం లేదు. ముందుగా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రాగి కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అందులోకి బెల్లాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. ఉండల్లా కడుతుంది, ఏం పర్లేదు. ఇలా నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా. ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో 3 to 4 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలాచీ పొడి నెయ్యి అంతా పిండిలో కలిసేలా 3-4 మినిట్స్ వరకు ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఇలా ఉండాలండి, జారుడుగా ఉండాలి, మరీ ఫ్లోయిగా కూడా కాదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక బౌల్లోకి మీరు కావాలంటే ఒక ప్లేట్లోకి, లేదంటే ఒక ట్రే లాగా ఉంటే కనుక అందులోకైనా
ఒక నెయ్యి రాసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి, నెయ్యి రాసుకున్న తర్వాత అందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమంని కూడా ఇందులో వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి. ఇలా కంప్లీట్గా వేసిన తర్వాత స్పూన్తోని ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంతేనండి, చాలా హెల్దీగా అండ్ కొద్దిగా ప్రాసెస్ కనిపిస్తుంది, కానీ చాలా హెల్దీ. స్వీట్ తినాలనిపించినప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ వెరీ హెల్దీ కూడా. రాగిలో కాల్షియం అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకి, విమెన్స్కి కాల్షియం నీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా డౌట్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.